నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మన స్పెషల్ ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు, రైటర్, పెయింటర్, ఒక ప్రముఖ డాక్టర్గా కూడా ఆయనకు సమాజంలో మంచి పేరుంది. 32,000కు పైగా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేసినటువంటి డాక్టర్గా, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా, ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డాక్టర్గా కూడా ఆయనకు పేరుంది. ఆయన మరెవరో కాదు, బోర నర్సయ్య గౌడ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా కొనసాగుతుంది మీ ఎక్స్ట్రా వర్క్? ఆల్రెడీ మొదలైపోయినట్టుంది కదా, పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. సో పార్టీ పరంగా అయినా సరే, లేదంటే మీకు యాజ్ ఏ మెంబర్గా, సో కొత్తగా ఎలాంటి వర్క్ స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అవుతుంది? అంటే నేను ఎన్నికల ఉద్యమ కాలం నుంచి ఎంపీగా, మాజీ ఎంపీగా కూడా క్షేత్రంలో ఉన్నాను, ప్రజాక్షేత్రంలో ఉన్నాను. ఇప్పుడు ఎన్నికలు వచ్చే వరకు ఇంకా ఒక ఫోకస్డ్ వర్క్ ఉంటుంది. కొత్త వర్క్ అంటే ఫోకస్డ్ వర్క్ ఉంటుంది. డెఫినెట్లీ ఒక 3-4 మంత్స్ అనేది డెఫినెట్లీ మాకు ఒక స్ట్రెస్ కంటే ఫుల్ టైం వర్క్ అనుకోండి. ఓకే, ఫుల్ టైం వర్క్ ఉంటుంది. అంటే ఇప్పటికీ మేము వింటున్నాం మీరు ఇంకా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారని చెప్పేసి. ఎలా రాజకీయాలని, ఇటు మీ వృత్తిని, రెండింటిని ఎలా కొనసాగించగలుగుతున్నారు? జనరల్ ఏంటంటే నేను ప్రతి పొలిటీషియన్కి ఏదో ఒక ప్రొఫెషన్ ఉండాలి, లేకుంటే సమాజం మీద పడి దోసుకోవడం. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పొలిటీషియన్ ఈజ్ బెస్ట్ ఫర్ సొసైటీ. ఓకే, ఇక ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఎంపీ ఎన్నికలు. ఈ సందర్భంగా ప్రస్తుతం మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా పార్టీలో పరిస్థితులు ఉన్నాయా? జనరలీ పాలిటిక్స్ ప్రజల బట్టి ఉంటుంది, ఓటర్స్ బట్టి ఉంటుంది, మన ఆకాంక్షను బట్టి ఉండదు. ఈరోజు అయితే సరే అసెంబ్లీలో మేము వెనుకడిగేసినా కూడా పార్లమెంట్లో మాత్రం ప్రజలు మా వైపు ఉన్నారు. చాలామంది ఇది మోడీ ఎన్నికలని, అదే ఎన్నికనే మోడీ ఎన్నికలు అంటున్నారు, ఓటు మోడీ గారికి వేయాలని అంటున్నారు. డెఫినెట్లీ అది మాకు కలిసి వస్తుంది, రాష్ట్రానికి కూడా కలిసి వస్తుంది. నేను ఎప్పుడు రాజకీయంగా చూడను. నేను ఎప్పుడు రాజకీయంగా నా భవిష్యత్తు కంటే నా సమాజ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. ఈరోజు మోడీ గారు వస్తేనే దేశంలో, ఇక్కడ బీజేపీ అత్యధిక ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. డైరెక్ట్గా అడుగుతున్నాను, భువనగిరి స్థానం మీకేనా? డెఫినెట్లీ నేను ఆశించడం కాదు. నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా వారు క్లియర్గా చెప్పారు, మీ ఇష్టం ఎక్కడంటే అక్కడ పోటీ చేయొచ్చు, మీ పాత సీట్ నుంచి అని ఆశిస్తున్నాను. బట్ అట్ ది సేమ్ టైం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, నేను క్షేత్రస్థాయిలో గత 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. బీజేపీ పార్టీలో వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ పనిచేస్తున్నాను నియోజకవర్గంలో ప్లస్ రాష్ట్రంలో. సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా పార్టీ, ఒకవేళ ఆల్టర్నేట్ థాట్ ఏదైనా ఉంటే మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఒకటి ఏంటంటే, నేను చెప్పాను కర్మయోగి, నేను పనిని సృష్టించుకునేవాడిని. నాకు రాజకీయ పదవే జీవితం కాదు, పనిని సమాజంలో చేయడానికి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక సీటు కేటాయించడం అనేది 2 కోణాల్లో చూడొచ్చు. ఒకటి, పార్టీకి ఎంత ప్లస్ అవుతుంది ఒక అభ్యర్థికి సీట్ ఇస్తే, అలాగే ఆ నియోజకవర్గానికి ఏం జరుగుతుంది, ఈ 2 కోణాలు ఉంటాయి సహజంగా. సో ఈ 2 కోణాల్లో మాట్లాడుకుంటే ఏం చెప్పగలుగుతారు? అంటే ఇటు పార్టీకైనా సరే, అటు మీ నియోజకవర్గానికి సరే, భువనగిరి మీకు సీట్ ఇస్తే ఏంటి, మీరు ఏం చేయగలుగుతారు, ఎందుకు ఇవ్వాలి మీకే అంటే? డెఫినెట్స్ గుడ్ క్వశ్చన్. మనం తీసుకుంటే నేను గతంలో 5 years ఎంపీగా ఉన్నాను, 2014 to 19, దట్ టు టీఆర్ఎస్ ఎంపీ. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాది కాదు, అపోజిషన్లోనే ఉన్నాం. అంత ఇన్స్పైట్ ఆఫ్ దట్ నేను 9,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదాకా చేస్తూనే ఉంటుంది. నా ఎంపీగా నా బాధ్యత ఏంటంటే కేంద్రం నుంచి తేవాలి ఫండ్స్, ప్రాజెక్ట్స్ కానీ ఫండ్స్ కానీ. అవి అద్భుతంగా నిర్వహించాను. గతంలో ఏ ఎంపీ చేయలేనంత చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, దాదాపు 1,400 కోట్ల ప్రాజెక్టు. ఇప్పుడు దానివల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి కేంద్రీయ విద్యాలయం నేను తీసుకొచ్చాను. ఇన్స్పైట్ ఆఫ్ ఎంతో పోటీ ఉన్నా మా నాయకుల నుంచి. మన అండర్ పాస్ తీసుకొచ్చాను, పాస్పోర్ట్ కేంద్రం తీసుకొచ్చాను, 400 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చాను ఒక భువనగిరి పార్లమెంట్. అదేవిధంగా వితిన్ 60 daysలో, చరిత్ర లేనప్పుడు MMTS టు యాదాద్రి శాంక్షన్ చేయించాను.
మళ్ళీ యాదాద్రికి ఇదివరకు రాయగిరి రైల్వే స్టేషన్ ఉంది, దాన్ని యాదాద్రిగా మార్పించాను. ఒక వినూత్న ఆలోచనతోని మనకు చిట్యాల దగ్గర డ్రై పోర్టు చేపించాను, శాంక్షన్. కోర్స్ అప్పుడు మా స్టేట్ గవర్నమెంట్ సహకరించినందువల్ల అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పారిశ్రామిక వాడలు తీసుకొచ్చాను. వ్యక్తిగతంగా ఒక హైలైట్ ప్రాజెక్టు లక్ష్మీ నరసింహస్వామి ప్రమాద బీమా ఏర్పాటు చేశాను. 60 రూపాయలకే 5 లక్షల బీమా. 40 కుటుంబాలు చనిపోతే ప్రమాదంలో ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వటం జరిగింది. నా యొక్క స్కీమ్ ద్వారానే మన అప్పుడు కేసీఆర్ గారు దాన్ని చూసి రైతు బీమా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇలా ఇన్నోవేటివ్గా చాలా చేశారు. అదేవిధంగా నాకు ఒక కళ ఉండే, హైదరాబాద్ టు అమరావతి మచిలీపట్నం హ్యామ్ ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్ అమరావతి మచిలీపట్నం, దాన్ని మొత్తం నేను డిపిఆర్ అవన్నీ చేపించాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దానికి స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ కూడా కాలే. మరి మా ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఇష్టం లేకుండే, అది మూలన పడ్డది. ప్రాబ్లీ ఇప్పుడు ఎంపీ అయితే మళ్ళీ దాన్ని తీసుకెళ్తాను. ఇవన్నీ ఏంటంటే శాశ్వతంగా నియోజకవర్గంలో సంపద సృష్టించాయి. భువనర్సాయి గౌడ్ సంపద కోల్పోయిండు, పార్లమెంటుకు సంపద సృష్టించాడు. ఓకే, పర్సనల్గా లాస్ అయినా కూడా ప్రజలకు వేల కోట్ల ఆస్తి నేను సృష్టించగలిగినాను. మీకు జాతీయ స్థాయిలో అయినా సరే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రిప్ ఎంత పార్టీలో, అండ్ ప్రజల్లో ఉన్న గ్రిప్ ఎంత, నియోజకవర్గంలో మీకున్న కనెక్షన్స్? ప్రజల్లో అయితే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా ఊర్లలో నన్ను ఆల్ పార్టీ క్యాండిడేట్గా చూస్తున్నారు. చాలా ఊర్లలో ఇప్పుడు తిరుగుతున్నప్పుడు నాకు పాత సంబంధాలు ఉన్నాయి కదా, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. నేను అందరికీ పనిచేశాను. ఎప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఏ పార్టీ అని అడగలేదు. నాకు చేతనైనంత పనిచేయటమే నా యొక్క ఉండే. ఆ ఒక మంచితనం ఇప్పుడు పనికి వస్తుంది. ఇక పార్టీలో చూస్తే నేను జాయిన్ అయ్యి ఒక 15 months అయినా కూడా కేంద్రం నుంచి క్షేత్రస్థాయి మామూలు కార్యకర్త కూడా బూర నర్సయ్య గౌడ్ వచ్చి 1 year అయినా కూడా ఆయన ఏదో 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న వాళ్ళ అంతా ఇమిడిపోయాడు, పార్టీలో అంతా పనిచేస్తున్నాడు. సైద్ధాంతిక పరంగా కానీ ఆర్గనైజేషన్ పరంగా కానీ ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. ఈరోజు అందుకొరకే రాష్ట్ర పార్టీ మా కేంద్ర పార్టీ నాకు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ విశ్వకర్మకు నాకు స్టేట్ ఇన్ఛార్జ్ చేసింది. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీగానే మేము ఉన్నాం కదా అని వాళ్ళు చెప్తున్న తరుణంలో ఎందుకని బీజేపీకే ఓటేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలా చూడాలి? బీజేపీకి ఎందుకు వేయాలంటే ఇప్పుడు సింపుల్గా తీసుకోండి. జనరల్గా వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద పాలిటిక్స్? ఎందుకు ఓటేయాలి పార్లమెంట్లో? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలి, అంతే కదా, అంతకంటే ఏం లేదు కదా. సరే టీఆర్ఎస్ అయిపోయింది, అది జాతీయ పార్టీ కాదు. ఓ 2-3 సీట్లు గెలిచినా కూడా రాష్ట్రానికి పెద్దగా ఒరిగేది ఏం లేదు, అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ఒక మోరల్ రైట్ కోల్పోయారు. తెలంగాణని పరిపాలించే రిప్రజెంట్ చేసే మోరల్ రైట్ కోల్పోయారు. ఎందుకంటే గత 10 yearsలో వారు వ్యవహరించిన స్టైల్, డెవలప్మెంట్ కంటే వ్యవహరించిన స్టైల్తో. ఇకపోతే కాంగ్రెస్ మననే వేశారు కదా, ఏదేమో కాలిబిందే, కేసీఆర్ మొత్తం గోకేసి పోయిండు. మీరు పార్టీలో ఏదైనా కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారా? అంటే ఇప్పుడు ఇంతకుముందు సీటు విషయంలో మాట్లాడుకున్నాం కాబట్టి భువనగిరి విషయంలో నేను ఒకటి మేము మొదటి చెప్పాను, ఆమె కర్మయోగి అని. పని చేయటం నా యొక్క ధర్మం. ఓకే, ఫలితం డోంట్ వరీ, వస్తే సంతోషం, లేకుంటే మళ్ళీ పని చేయ ఎక్కువ చేయ ఉంటే ఉండొచ్చు కాక నా పని నేను చేసుకొని పోతాను అంటారు సింపుల్గా. అదే అంతా భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసింది సుమారుగా 30 అని ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే 8తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్ట్ మార్టం చేసుకున్నారా? అంటే నిజంగా చెప్పాలంటే దానికి పెద్ద పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే మేము దుక్కి దున్ని నీళ్లు కట్టి నాట్లు పెట్టి క్రిమి సంహారక మందులు వేసి ఎరువులు వేసి పండించిన పంట లాస్ట్కు కాంగ్రెస్ కోసుకుంది. డైరెక్ట్గా చెప్పాలంటే బండి సంజయ్ని తెలంగాణ అధ్యక్షుడిగా తొలగించడం అనేది ఒక పెద్ద మిస్టేక్ బీజేపీ చేసింది అనే అభిప్రాయాన్ని మీరు ఎలా చూస్తారు? పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, జాతీయ పార్టీ. నష్టం జరిగిందా జరగలేదా అనేది పక్కకు పెడదాం. మనం పార్టీ అయితే 8 సీట్లు గెలిచింది, 1 సీట్ నుంచి.
7% నుంచి మనం 14% ఓట్లు పర్సంటేజ్ పెరిగింది. ఉమ్, బీజేపీ పార్టీ ఎప్పుడు ఏంటంటే ఓటు శాతం చూస్తుంది, సీట్ల కంటే పర్సంటేజ్ ఆఫ్ ద ఓట్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఉమ్, సో దట్ వే వీఆర్ హ్యాపీ. దిస్ టైం మనకు 35% ఓట్ బ్యాంక్ అనేది ప్లాన్ ఉంది, ఉమ్. వస్తుందని నమ్మకం ఉంది. 35% ఓట్స్ ప్లస్ 10 సీట్స్ అనేది నమ్మకం ఉంది. అది కొరకు ఆ విధంగా ముందరికి వెళ్తాం. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరి మధ్య? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ప్రధానంగా నడిచింది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల్లో ఎవరి మధ్యలో ఉండబోతుంది అంటారు? ప్రధానంగా పోటీ అంటే ఫస్ట్ ప్రధానంగా పోటీలో ఉండబోయేది బీజేపీ. ఉమ్, పోటీలో ఉండబోయేది బీజేపీ. రెండో స్థానంలో ఉండబోయేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇది జాతీయ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా క్లారిటీ ఉంది. టు బీ ఫ్రాంక్ ఏంటంటే మామూలు ముసలి వాళ్ళు ఉంటారు కదా, మోడీ ఎన్నికలు వస్తున్నాయి కదా అంటారు. అది పార్లమెంట్ ఎన్నికలు కూడా కాదు. మీరు విచిత్రం, మీరు ఒకసారి పంపించండి. ఏదో లోక్సభ ఎన్నికలు మోడీ ఎన్నికలు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ తిరిగి నిలదొక్కోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. పెద్దగా ఫలించే అవకాశాలు లేవంట. పార్లమెంట్లో అయితే ఫలించవు. ఎందుకంటారు? ఫలించవు అంతే. ఇప్పుడు ప్రజలు క్లారిటీతో ఉన్నారు. అది ఇది మెయిన్ బీజేపీ మోడీ గారి ఎన్నికలు. ఉమ్, సో అది కేసీఆర్ ఎన్నికలు అన్నారు, ఉమ్, అయిపోయింది కదా. వేసారు కదా, కేసీఆర్కి ఏం తక్కువ వేయలే కదా. ఉమ్, ఉమ్. 39 సీట్స్ వచ్చినాయి కదా, లేదో మొత్తం ఏకుంటే ఏం లేరు కదా. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ, అందులోనూ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సో మీతో పోల్చుకుంటే వారికి కొంత ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చూడొచ్చా? అంటే మీరు మీకు ఇంగ్లీష్లో సామెత ఉంది, పాలిటిక్స్ ఈజ్ నాట్ ప్యూర్ మ్యాథమెటిక్స్. తెలుసు కదా. యా. ఎందుకంటే ఇది గెలిచినంత మాత్రం అది గెలవాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీలో ఓన్లీ 3 సీట్లే బీజేపీకి వచ్చినాయి. పార్లమెంట్లో 7కి 7 బీజేపీ వచ్చినాయి. అంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ 8 నుంచి 10 స్థానాలు మేము కొట్టబోతున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్తున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదంటారు? లేదు కదా, ఇది అండర్ కాన్ఫిడెన్స్. నిజంగా ప్రజలు మాకు 17/17 ఇవ్వదలుచుకున్నారు. సరే, మేము అంతర్గతంగా క్షేత్రస్థాయిలో బలంగా లేక, పార్టీ బలంగా లేక అట్లా మేము ఏమైనా ఎంపీ సీట్లు గెలవలేకపోవచ్చు, కానీ ఓటర్లు మాత్రం మా వైపు ఉన్నారు. 10కి 10 గెలుస్తామని నమ్మకం ఉంది. అండ్ పార్టీలో మీ కెరీర్ గురించి, మీ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి మొన్న బీసీ అభ్యర్థులు సీఎం చేస్తామని చెప్పారు. బీసీలకు బీజేపీ పెద్దపీట వేస్తుందని కూడా ప్రకటిస్తూనే వస్తున్నారు. సో ఒక బీసీ నాయకుడిగా మీ స్థానం పార్టీలో మీకు ఆ క్రెడిట్ దక్కుతుందా? ఆ ఇంపార్టెన్స్ మీకు పార్టీలో ఉందా? నేను బీసీ నాయకుడు అనుకుంటా, ఒక నాయకుడు, సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అనుకుంటే ఆ ముద్ర కంటే నా వ్యక్తిత్వం, నా పని మీద తీరు మీద నాకు స్థానం దక్కుతుంది. అండ్ డెఫినెట్లీ బీసీ ఎజెండాని నా యొక్క బాధ్యత, కర్తవ్యం. అన్ని వర్గాల, బడుగు బలహీన వర్గాల సమస్యల్ని తీసుకెళ్ళటం నా కర్తవ్యం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీసీ సామాజిక వర్గం నాయకుడిగా మీకు ఇక్కడ ఆ పుష్ అంటే ఆ కార్డు, ఆ గుర్తింపు మీకు ఎంతవరకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగపడే ఛాన్స్ ఉందంట? చాలా ఉంటుంది. అన్ని వర్గాలకు, యాక్చువల్లీ నేను అన్ని వర్గాలకు నాయకుడిని, ఇంటలెక్చువల్స్ నాయకుడిని, అగ్రకుల పేదల రిజర్వేషన్ని సపోర్ట్ చేసి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన ఏకైక బీసీ నాయకుడు. నో ఓసీ నాయకుడు కూడా పెట్టలే, ధైర్యం చేయలే. కానీ ఈరోజు నాది సబ్కే సాత్ సబ్కా వికాస్, మా మోడీ గారి యొక్క స్లోగన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిది. ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. బీజేపీ ఈజ్ 80% ఆఫ్ ద బీసీ. ఓట్ బ్యాంకులో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ. తెలంగాణ బీజేపీ మొన్న ఎన్నికలకి కొంచెం ముందు జరిగినటువంటి ఈ అంతర్గత కలహాల నుంచి పూర్తిగా బయటపడినట్లేనా? ఇప్పుడు పూర్తిగా అన్నీ సమసిపోయాయి. నేను ఎప్పుడు చెప్పేది, ఆలు లేదు, సూర్యులు లేదు, కొడుకు పేరు సోమలింగం. మీటింగ్లే చెప్పేది, అరే ఫస్ట్ మనం 60 సీట్లు గెలవాలి కదరా భయ్, తర్వాత నీ కలహాలో, కోరికలో, కలయికలో. ఓకే, దట్ ఈస్ మై ఫిలాసఫీ. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే మీరు ఎన్నికలకు ముందు మీరు చాలా సందర్భాల్లో అన్నారు బీఆర్ఎస్ ఖచ్చితంగా ఓడిపోబోతుంది
అనే మాట మీరు చాలా సందర్భాలు అన్నారు. ఫలితాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? నేనేంటంటే బీఆర్ఎస్ ఇప్పటికైనా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, ఉమ్, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేను కేసీఆర్ గారికి ప్రత్యక్షంగా ఎన్నోసార్లు చెప్పాను, ఉమ్, వారు నాతో బాగుండేది. ఉద్యమ నేను రాజకీయ నాయకుడికే కాదు కదా, ఉమ్, అందరికంటే భయం మళ్ళీ ఇస్తాడో సీటు నాకేం ఇవ్వకుంటే ఏదో పని చేసుకుంటా, పెయింటింగ్ చేసుకుంటా, హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంటా, సామాజిక వర్క్ చేసుకుంటా, ఏమున్నది ఉమ్. అనే తత్వం నాకు. భయపడాల్సినంత అవసరం లేదు. అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి మీకు లేదా? అందుకొరకు నేను ఓపెన్ మాట ఇది ఎప్పుడే సార్, మీకు కేసీఆర్ అనే పదవి చాలా పెద్దది, ఉమ్, సీఎం అనే పదవి చాలా చిన్నది. ఉమ్. డైరెక్ట్గా ఆయనకే చెప్పింది. ఇప్పటికి మీకు బీఆర్ఎస్ అన్న ఏం గుర్తు వస్తుంది, లేదంటే బీఆర్ఎస్తో మీకున్న కనెక్షన్ మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే నాకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? పాలసీస్ మీద వ్యతిరేకత. కాంగ్రెస్ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటే మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు అప్పులతో తెలంగాణ రాష్ట్రాన్ని కుంగి కృషించేటట్లు చేశారు. వీళ్ళు హామీలతో కుంగి కృషించేటట్లు చేయబోతున్నారు. అంటే 6 హామీల పేరుతో ఇప్పుడు జరుగుతున్న హడావుడిని మీరు ఎలా చూస్తారు? కేవలం పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అంతే 100% ఏమి రేపు ఎలక్షన్లో అరే మాకు ఉన్నాయి 90 లక్షల కుటుంబాలు, వచ్చింది 1,25,00,000 అప్లికేషన్స్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇతర మీ ప్రతిపక్షాలు చెప్పేది ఒకటి, రామ మందిరం అనేదాన్ని రాజకీయ ఒక పొలిటికల్ స్టంట్గా వాడుతున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికలకు అది ఒక అస్త్రంగా ఉపయోగపడబోతుంది. అందుకే ఇప్పుడు ఇంత హడావుడి చేస్తున్నారని కూడా మనం పొలిటికల్ స్టంట్ ఏంటంటే మా మేనిఫెస్టోలే రామ మందిరం నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. పొలిటికల్ స్టంట్ ఏంది? అది కీలకమైనటువంటి రాజకీయ ఎజెండా కొత్తగా పెడితే కాదు కదా. ఓకే. బీజేపీ కోర్ ఫిలాసఫీ ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు, తలాక్ రద్దు, 1 GST 1 నేషన్, ప్లస్ రామ మందిరం నిర్మాణము, అవన్నీ కోర్ ఫిలాసఫీలో భాగంగా కదా. మేనిఫెస్టోలో పెట్టింది కదా, మేనిఫెస్టో లేకుండా అడగాలి. అంటే జాతీయ స్థాయిలో అంతకుముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. సో ఈ మొత్తం మీద రాహుల్ గాంధీ యాత్రల ద్వారా ఇప్పుడు ఆయన చరిష్మా జాతీయ స్థాయిలో పెరిగింది అనే వాదన ఇప్పుడు కాంగ్రెస్ బాగా ప్రచారం చేస్తుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా ఒక్కటి మాత్రం నిరూపించాడు, ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫిజికల్ ఫిట్. ఫిజికల్ ఫిట్నెస్ బాగున్నదని నిరూపించాడు. రాజకీయ నాయకుడికి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఈ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ కూడా అవసరం ఉంటుంది. ఐ లైక్ రాహుల్ గాంధీ, బట్ ఆయనకు అది లేదని నేను అనుకుంటా. అంటే మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ ఉందని నేను అనుకోను. కాంగ్రెస్లో చాలామందికే తెలుసు అది. సోనియా గాంధీ ఇక్కడ ఏదో పోటీ చేయబోతున్నారనో, లేదంటే మోదీ కూడా పోటీ చేయబోతున్నారని మధ్య నుంచి కానీ ఇలా కొంత ప్రచారం జరుగుతుంది. పాసిబిలిటీ ఉందంటారా? చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ నార్త్లో నిలబడి గెలిచే నమ్మకం వారికి లేదు. వాళ్ళు మన మీద ప్రేమతో రావట్లే. మోడీ గారు వస్తారంటే మన మీద ప్రేమతో. ఎందుకంటే కేరళ మన రాహుల్ గాంధీ మన అత్యధికంగా ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి కేరళ పార్లమెంట్లో చేశారు, భయపడే కదా. అట్లనే సోనియా గాంధీ కూడా ఇక్కడ సేఫ్ అన్ననే అయిందని వస్తే వార్తలు వింటున్నాం. వారి పార్టీ ఇష్టం. మోదీ గారు ఇటు సైడ్ రావడం అనేది పాసిబిలిటీ ఉందంటారా? అది పార్టీలో మీకు ఏమన్నా సమాచారం ఉందా, ఆలోచనలు ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే అంత ఇంపార్టెంట్ ఇష్యూ ఇమీడియట్గా అందరికి తెలియదు. అది పూర్తి నిర్ణయం తీసుకున్నాకనే తెలుస్తుంది. ఓకే, కొంచెం అవకాశం కూడా ఉన్నది. ఓకే, ఉన్నది. అంటే ఎప్పుడన్నా బోర్ కొడితే ఏం చేస్తారు మీరు? టు బి ఫ్రాంక్ ఏంటంటే నాకు బోర్ కొట్టే అవకాశాలు తక్కువ. ఎందుకంటే నాకు సమయం ఉంటే ఆర్టికల్స్ రాస్తాను. 2-3 పుస్తకాలు కూడా రాశాను, పబ్లిష్ చేయలేదు. ఎలక్షన్ తర్వాత పబ్లిష్ చేస్తాను. దేని గురించి రాశారు? డిఫరెంట్ ఆస్పెక్ట్, ధార్మికంగా, సోషల్గా, ఎకనామిక్స్, బురనామిక్స్ అని, పేదవాళ్ళని ధనవంతులు చేయటం ఎలా. ఇంకోటి కలర్ ఆఫ్ ద క్యాస్ట్ అని. కలర్ ఆఫ్ ద క్యాస్ట్ అంటే సైన్స్ అండ్ సంస్కృతం మిక్స్ చేసి, ప్లస్ ఇంకోటి ధార్మిక్ హిందూ,
అనేది. సో డిఫరెంట్. సో నాకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది ఫర్ ఎందర్ 10 years. ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్కి లైక్ సినిమాలు చూడడం లేదంటే సినిమాలు ఐ games. సీ లాట్ ఆఫ్ సినిమాస్. అవునా? చాలా సినిమాలు చూస్తా, కానీ ఐఎమ్ మిస్సింగ్ లాస్ట్ 1 year 2 years నుంచి. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీ? ఫేవరెట్ అంటే నాకు ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్. నైస్. ఒక 2 మాటలు మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్తారా మాకు? నేను మా తల్లిదండ్రులు సూర్యాపేట మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం, ప్లస్ మా గీత కార్మిక కుటుంబం నుంచి. టూ చెప్పాలంటే ఇష్యూస్, మై ఫాదర్ నుంచి నేర్చుకుంది హార్డ్ వర్క్. ఆయన ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఫ్రీగా ఉండపోయారు. మా మదర్ నుంచి నేర్చుకున్నది పట్టుదల. అండ్ మీ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్? ఫ్యామిలీ గాట్ ఓన్లీ 1 daughter, షీ ఈజ్ మ్యారీడ్, ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్. సో నాకు బాధల బందీలు ఏం లేవు సమాజం తప్పితే. ఏదో మార్పు తేవాలని ఐ బిలీవ్ ఓన్లీ 1 word. ఎవరు ఫెల్ట్ టైర్డ్ అంటే ఇంత ట్రై చేస్తున్నాము అని, లేదంటే ఏదైనా కష్టంగా ఫీల్ అవ్వడం కానీ, లేదా సింపుల్గా వెళ్ళి నేను డాక్టర్గా కంటిన్యూ చేసుకోవచ్చు కదా, అంత మంచి పేరు ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు పడ్డము, లేదంటే ఇంత ఈ గందరగోళం ఎందుకు అనే అభిప్రాయం కానీ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా రేరుగా వస్తుంది. రేరుగా ఏమొస్తుందంటే కొద్దిగా అలసిపోయి తొలిసిపోయి ఎర్లీ మార్నింగ్ లేచి 24 గంటలు తిరుక్కుంటూ ఉన్నప్పుడు ఎందుకు చేస్తుండ్రా ఇదంతా అనిపిస్తుంది. హాయిగా మార్నింగ్ లేస్తుంటే 2-3 ఆపరేషన్ చేసుకుంటే, మధ్యాహ్నం ఫ్రీ, సాయంత్రం హోమ్ థియేటర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే, వారానికి ఒకసారి ఫ్రెండ్స్తో పిలుచుకొని డిన్నర్తో కూర్చుంటే, వై ఐఎమ్ డూయింగ్ ఇట్ అనేది అప్పుడప్పుడు వస్తుంది. బట్ ఇమీడియట్లీ అది చేయాలి కదా. మన మార్కు మనం పోయినాక బూర్నర్సే గౌడ్కి చేసిండని తెలవాలి కదా. అందుకొరకు మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నా. ఐఎమ్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ సో ఫార్. ప్రజెంట్ పాలిటిక్స్లో మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? నిజంగా చెప్పాలంటే కర్మయోగిగా మోడీ గారు, చాణక్యుడిగా కేసీఆర్ గారు. ఓకే. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఇదే టేస్టా మీకు? అంటే లైక్ ఇదే ఒపీనియనా? అప్పుడు కూడా మోదీ గారు అంటే ఇష్టం ఉందా? ఎస్, నేను బై చాయిస్ వచ్చినా కదా, బై కంపల్షన్ రాలే బీజేపీ. నాకు అక్కడ ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఏదో అధికార పార్టీ వదిలిపెట్టి వచ్చిందంటే బై చాయిస్ కదా, దానికి బై కంపల్షన్. ఎప్పుడైనా అనిపించిందా మళ్ళీ బీఆర్ఎస్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఫెల్ట్ మళ్ళీ ఒకసారి ఏదైనా వెళ్దామన్న ఆలోచన కానీ, లేదంటే ఏదైనా ఎందుకు వచ్చానా తొందరపడ్డానా అన్న ఆలోచన కానీ, ఇలాంటి ఏదైనా కొంచెం ఆలోచనలు ఎప్పుడు రాలేదా? జనరల్ ఏంటంటే ఐ టేక్ డిసిషన్స్ ఇన్ మినిట్స్ ఓన్లీ. జీవితంలో ఎంత పెద్ద డిసిషన్స్ అని, వన్స్ ఐ టేక్ ఎ డిసిషన్స్ ఐ డోంట్ రిగ్రెట్. ఓకే, దట్ ఈస్ మై పాలసీ. యా. అంటే ఎన్నికల సమయంలో బాగా చర్చనీయాంశమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్. ఖచ్చితంగా దానికి సంబంధించి కేంద్రం నుంచి కమిటీ రావడం, అక్కడ నుంచి మొత్తం చూశారు, అవినీతి జరిగిందన్నారు, పెద్ద ఒక గందరగోళాన్ని మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత దాని గురించి మేము చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడేమో కేంద్రం తీసుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ఇటు కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. ఒకటి ఏంటంటే మీకు చాలామందికి తెలియదు, ప్రజలకు తెలియదు. బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, అధికారం రాకముందు చెప్పేది ఒకటి ఉంటుంది, అధికారం వచ్చిన తర్వాత చేసేది ఒకటి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అనేది చట్టాపట్టాలు వేసుకొని ఉంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కాంగ్రెస్ చాలా సందర్భాల్లో చెప్తున్నాం. అట్లా బద్నాం చేసే కదా మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. ఒక వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అసలు ఉద్దేశం ఏంటి అండ్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింపుల్గా ఒక వాక్యంలో చెప్పాలంటే మోడీ గారు తాను ప్రధానమంత్రి ఉన్నప్పుడే కాకుండా 2047 అమృత్ కాల్ అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక దేశంగా మార్చాలనేది ఒక టార్గెట్. అదేవిధంగా భారతదేశం ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మార్చాలనేది టార్గెట్. ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటాన్ని ప్రజలను భాగస్వామ్యం చేయటానికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. అంటే యాజ్ ఏ డాక్టర్గా, అంటే చాలామంది డాక్టర్స్ ఈ ఆత్మ అది ఇదే పరమాత్మ అని మాట్లాడడాన్ని కొంచెం అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళు మోర్ ఆఫ్ ఫిజికల్ ఆస్పెక్ట్లో చూస్తుంటారు. అంటే
ఇప్పుడు చాలామంది చెప్తుంటారు కదా, ఎథియిజం కోణంలో చాలామంది మాట్లాడుతుంటారు. బట్ ఒక పెద్ద డాక్టర్ అయి ఉండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్గా మీకు ఇంత స్పిరిచువల్ డెప్త్ ఎలా? మీకు ఒకటి చెప్పనా, సనాతన ధర్మం ఇస్ పార్ట్ ఆఫ్ ఎథియిజం. ఓకే. ఎందుకంటే నిజంగా భారత సంస్కృతిని, వేదాలని, భగవద్గీతను చదివిన వాళ్ళు, ఇట్స్ ఎ గ్లోబల్ రిలీజియన్. ఇట్స్ ఏ గ్లోబల్ రిలీజియన్. దురదృష్టవశాత్తు ఫారెన్ ఫోర్సెస్ రావటం, ఇన్వైట్ కావటంతో ఇప్పుడు వ్యాప్తి చెందుతుంది. మీరు రాసుకోండి, 2047 వరకు హిందూయిజం కంటే హిందూ సంస్కృతి, స్పిరిచువాలిజం ఈజ్ ఎ గ్లోబల్ రిలీజియన్ అవుతుంది. ఇప్పుడు దేశంలో చాలా వరకు మత రాజకీయాలను బీజేపీ ఎంకరేజ్ చేస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్ని ఎలా చూడాలి? అంటే ఈ హిందూవాదాన్ని లేదంటే మతాన్ని రాజకీయాలకు వాడుతున్నారు, ఈ భావజాలాన్ని ఇలా తప్పుదారిలో తీసుకెళ్తున్నారు అనేది కాంగ్రెస్ వాదన మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ. నిజంగా చెప్పాలంటే ఈరోజు హిందూ మెజార్టీని చేపట్టి నువ్వు మాట్లాడగలవు, విమర్శించగలవు. నువ్వు వేరే దేశాల పోయి విమర్శించినందుకు తలకాయ తీసేస్తావు. అవునా కదా? చాలా దేశాల్లో సొంత మతాన్ని విమర్శించి బతకగలిగేది కేవలం భారతదేశంలో. నువ్వు రాముడిని విమర్శించవచ్చు, కృష్ణుని విమర్శించవచ్చు, హనుమంతుని వెకిలిగా మాట్లాడవచ్చు, స్టిల్ యూ విల్ సర్వైవ్. అది గ్రేట్నెస్ ఆఫ్ ద హిందూయిజం. ఇక దీన్ని మతం అంటే ఎట్లా అంటారండి? రైట్, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.